జెన్నీ ఆకలితో అలాగే లోపలికి వెళ్ళి, హో గాడ్, నేను ఏం పాపం చేశానని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది. పక్కన ఉన్న సార్థక్, ఆ దేవుడిని అడిగితే ఏం చెప్తాడు, నన్ను అడుగు, నేను చెప్తా, బంగారం లాంటి నా వరాన్ని పాడు చేసి నేను మా మామతో షాన్వితో మాట్లాడకుండా లేకుండా చేశావు, ఇంతకన్నా పాపం ఏముంటుంది, అందుకే నీకు ఈ టార్చర్ అని అంటాడు. కిచెన్లోకి వెళ్ళిన జెన్నీ వాళ్ళ అమ్మగారు దీనికి ఆకలి బాగా వేసి అన్నీ తినేసి ఉంటుంది. మళ్ళీ నన్ను అడగడానికి మొహమాట పడుతున్నట్టుంది. అయినా తల్లి దగ్గర అడగడానికి మొహమాటం ఏమిటో, అయినా ఈ కాలం పిల్లల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అని మళ్ళీ బజ్జీలు ప్లేటు తీసుకొచ్చి జెన్నీ రూమ్లోకి వెళ్ళి, ఇదిగో తీసుకో అని అంటారు. జెన్నీ వాళ్ళ అమ్మగారిని చూసి, అమ్మయ్య, ఇప్పటికైనా నమ్మావు కదా నేను ఇందాక బజ్జీలు తినలేదని. ఆవిడ ఏదో అనబోయి ఆగి, ఇప్పుడు ఏదైనా అంటే మళ్ళీ అలిగి తినదు, అసలే ఆకలి ఉంది అని అంది. అనుకొని, నమ్మాను, తీసుకో అని ప్లేట్ జెన్నీకి ఇచ్చి ఆవిడ వెళ్తారు. ఆవిడకి నిజం తెలియకపోయినా జెన్నీ తినడం కోసం ఆవిడ అబద్ధం చెప్పడం చూసి సార్థక్, పిల్లలు ఏం చేసినా సరే పిల్లలపైన తల్లిదండ్రులకు ప్రేమ ఏమాత్రం ఎప్పుడు ఒకేలా ఉంటుంది. మా మామ కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసేది, ఇంకా నేనే ప్రపంచం అన్నట్టు బతికేది అని గుర్తు చేసుకొని, అయినా నా పిచ్చి గాని నేను జెన్నీని ఎంత టార్చర్ పెట్టినా సరే నేను పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పొందలేను కదా, నేను ఎలాగో బాధపడుతున్నాను, అలాంటప్పుడు జెన్నీ కూడా ఎందుకు బాధ పెట్టడం, నాకు ఇంతే రాసి ఉంది, ఇక నేను మా మామతో మాట్లాడలేకపోవచ్చు, కానీ కనీసం ఇక్కడ ఉన్నంత కాలమైన ఆవిడను చూస్తూ ఉంటాను అని అనుకొని సార్థక్ అక్కడి నుంచి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్తాడు. జెన్నీ బజ్జీలు తింటూ, దేవుడా, పోయిన నా బజ్జీలు ఎలా అయితే తిరిగి ఇచ్చేశావో అలాగే నాకు దూరమైన నా వివేక్ని, నా ఫ్రెండ్స్ని కూడా నాకు తిరిగి ఇచ్చేసేయి ప్లీజ్ అంటూ, అవును, అసలు ఇవన్నీ ఇలా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఆ రోజు నుంచి మూవీ నుండి వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్నాయి. అంటే బేబీ శాంతి చెప్పింది నిజమేనేమో, ఏ దయ్యమో నా వెనకాల వచ్చేసి నన్ను ఇలా టార్చర్ పెడుతుందేమో. అయినా అలాంటివన్నీ మూవీస్లో బుక్స్లోనే జరుగుతాయి, కానీ నిజ జీవితంలో అలాంటివి జరుగుతాయా? మామూలుగా అయితే నేను నమ్మేదాన్ని కాదు, కానీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. అనవసరంగా శాంతి చెప్పేదాన్ని తిట్టాను, ఇప్పటికి అందరూ నాకు దూరం అయిపోతున్నారు, అంతేకాకుండా నేను అందరి ముందు ఫూల్ కూడా అవుతున్నాను. ఇక ముందైనా ఇలా అవ్వకుండా ఉండాలి అంటే శాంతి చెప్పినట్టు ఆ తాయిత్తు కట్టించుకుంటే మంచిది అని అనుకొని ఫ్రెష్ అప్ అయ్యి శాంతి ఇంటికి వెళ్తుంది. అక్కడ సార్థక్ ఇంకా స్పృహలోకి రాని వాళ్ళ అమ్మ దగ్గర పక్కన కూర్చొని, మామ్, నాకు తెలిసి నేను ఎవరికి ఏ అపకారం చేయలేదు, కానీ నేను అప్పుడే మీ అందరిని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఏదో అదృష్టం బాగుండి మళ్ళీ తిరిగి వచ్చాక ఇలా అయింది. నేనేం పాపం చేశా, నాకే ఎందుకు ఇలా అయ్యింది అని సార్థక్ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మగారిని చూడడానికి రూమ్లోకి వచ్చిన ఇద్దరు నర్సులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హే వాణి, ఈరోజు నువ్వు కిరణ్ని కలవడానికి రావాలి, ఏమైంది, మళ్ళీ మీరిద్దరు గొడవ పడ్డారా? ఎప్పుడు ఉండేదే కదా, తనకు నేను ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు, తను నిన్ను అక్క అక్క అని పిలుస్తాడు కదా, నువ్వు చెప్తే ఆయన అర్థం చేసుకుంటాడు, నేను చెప్పింది ఎలాగో అర్థం చేసుకోవట్లేదు, నా మాటగా నువ్వు చెప్తే అర్థం చేసుకుంటాడు. సరే వస్తా అని వాళ్ళు సార్థక్ వాళ్ళ అమ్మగారికి ఇంజెక్షన్ చేసి అక్కడి నుండి వెళ్తారు. వాళ్ళ మాటలు వినగానే సార్థక్ యొక్క ఆలోచన వస్తుంది. అవును, నా మాట మామ ఇంకా శాన్వి వినలేకపోవచ్చు, కానీ జెన్నీ వినగలదు కదా, జెన్నీ ద్వారా నేను మామతో శాన్వితో మాట్లాడచ్చు. అయ్యో, ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన ఎందుకు రాలేదు అని కళ్ళు తుడుచుకొని, పర్వాలేదు, ఇప్పుడైనా వచ్చింది, వెళ్ళి జెన్నీకి జరిగిందంతా చెప్పి నాకు హెల్ప్ చేయమని అడుగుతా. కానీ జెన్నీ నాకు హెల్ప్ చేస్తుందా? చెయ్యదేమో, ఎందుకంటే తను నా మీద కోపంతో ఇన్ని రోజులు టార్చర్ పెట్టాను కదా. లేదు, ఎలా అయినా సరే జెన్నీకి సారీ చెప్పి తను నాకు హెల్ప్ చేసేలా పంపిస్తా అని వాళ్ళ అమ్మగారి వైపు చూసి, మామ్, వెళ్ళొస్తాను అని అక్కడి నుంచి వెళ్తాడు. జెన్నీ శాంతి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. శాంతి, నేను చెప్తూనే ఉన్నాను, ఈ కాలంలో దెయ్యాలేంటి అని నా మాట వినలేదు. సరే, ఇప్పుడు వింటాను కదా అంటూ, నాకు అది వెళ్దాం. సరే పద అని శాంతి జెన్నీ తీసుకొని తాయెత్తు ఇచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది.
వాళ్ళు జెన్నీకి తాయెత్తు ఇచ్చి ఒకసారి ఇంటి దగ్గర పూజ మందిరంలో ఉంచి పూజ చేసి కట్టుకోమని చెప్తారు. అక్కడ సార్థక్ జెన్నీ కోసం వస్తూ ఉంటాడు. ఇక్కడ జెన్నీ ఆ తాయెత్తు చూస్తూ అమ్మయ్య, ఈ రోజుతో నా ప్రాబ్లం సాల్వ్ అని అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ కావాలంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ పార్ట్స్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. ముందు పార్ట్స్ చూడకుంటే ఖచ్చితంగా చూడండి. దీనికి ముందు 7 పార్ట్స్ ఉన్నాయి, ఇది 8వ పార్ట్స్. మరో పార్ట్స్ కోసం వెయిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.